అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషిస్తే ఆ విషయాలలో మీరు ఆ విషయాలలో వారు మీ సత్క్రియలను చూడాలి. హల్లెలూయా. ఆడు దుర్మార్గుడే అన్నాడు అనుకో, ఏంట్రా నా దుర్మార్గం చూపించడానికి కత్తేసుకెళ్ళిపోవడం కాదు. అప్పుడు ఆడు నిన్ను దుర్మార్గుడని ఏ విషయంలో దూషించాడు అనుకోండి, ఆ విషయంలో మనం ఏం చూపించాలంట? సత్క్రియ చూపించాలండి. ఎవడికి? అన్యజనుడికి. అది చూపిస్తే వాడపాలలో 1000 మంది ఎప్పుడు వచ్చి ఇక్కడ పడుందరు. దేవునికి స్తోత్రం. సత్క్రియ చూపించాలి. చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవునిని మహిమపరచునట్లు వారి మధ్యలో నీవు ఏముండాలి? ఇది నాకు కావలసిన పాయింట్. ఏముండాలి మనలో? చెప్పండి, ఏముండాలండి? మంచి ప్రవర్తన ఉందా మనలోని? ఒకప్పుడు ఎన్నో చేసేవాళ్ళు. దేవుని ఎరక్క ముందు నోరు ఇప్పితే అన్ని అబద్ధాలే, అన్ని సంస్కృతమే, అంటే బూతులు. ఒకప్పుడు ఎవరో కోప్పడే వాళ్ళు చాలా ఉండేవి. ఇదంతా ఎప్పుడు అబ్బాయి? ఇప్పుడు దేవుని నమ్మావుగా. ఇప్పుడు నేను చెప్తాను ఒకసారి. ఈ మున్సిపాలిటీ ట్యాపులు ఉంటాయి కదా, అప్పుడు ఏదో మున్సిపాలిటీలో ఇప్పుడు మన ఇంటింటికి వచ్చేసిన ట్యాపులు. అప్పుడు అలా ఉండేది కాదు. ఒక వీధికి ఒకే ట్యాపు, ఎలా లైన్లో ఉండి వరుసగా పట్టుకోవాలి వంతులన్నీ. ఈ లోపల ఒక ఆవిడ, ఒక అంజురాలు 10 బిందులు అక్కడ ఎట్టింది. అయ్యే వరకు ఎవరో పట్టకూడదు. ఈవిడ మొత్తం బిందటికి నిండిపోయి ఇంకెప్పటికి రావట్లేదు. ఓ బకెట్ ఎట్టింది, నిండిపోయింది, నీరు కారిపోతుంది. ఈ లోపల క్రైస్తవురాలు ఏం చేసిందంటే, నీళ్ళు అనవసరంగా పోతున్నాయి అని చెప్పి ఆవిడ బిందుతో పట్టుకుంది. ఇంకా ఆవిడ వచ్చిందనమాట. వచ్చి తిట్టిందండి. మరి మామూలుగా తిట్టలేదు క్రైస్తవురాలు. పోనీ ఆవిడ తిడుతుందని ఈ క్రైస్తవురాలు కచ్చా పోసేసి తిట్టట్లేదు. వినలేక ఎన్ని బూతులు నన్ను తిట్టేసింది. ఈవిడ వినలేక స్తోత్రం అంది. ఆవిడ ఏముంది? అవతల ఆవిడ ఏమనుకుంది? ఇదే బూత్ అనుకుని, నీ బాబుకు స్తోత్రం, నీ అమ్మకు స్తోత్రం. ఈవిడ ఏం చేస్తుందంటే నవ్వుతుంది. ఏం చేస్తుంది మరి? నవ్వుదా మరి? ఏంటే ఈవిడ దేవుని సృష్టిస్తుందంటే నవ్వుదా మరి? నీ బాబుకు స్తోత్రం, 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 ఇంకేమన్నా అలాగే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం 3 సార్లు అంటే నవ్వుతా ఉంది. అది కూడా భూతానికి తిట్టేసింది అమాయకురాలు. అప్పుడు ఏమే ఇన్ని తిడుతుంటా నీకు సిగ్గు లేదా అంటే, నాకెందుకు సిగ్గైనా దేవుని స్తుతిస్తున్నా ఉంది. దేవుని స్తోత్రం. ఎంతకే అడుగుతాను, ఇది వరకు నాకంటే ఎక్కువ తిట్టుతాను కదా, ఈ మధ్య నువ్వు ఎందుకు తిడతలేదా అంటే, యేసుబాబు నమ్ముకున్నావు కదా అందుకే కదా అని అంటుంది ఆవిడే కదా. మరి గత జీవితంలో అలాగున్నాం. ఇప్పుడు వారి ఎడల, వారి మధ్యలో మనం ఎలాగుండాలి? మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలని మిమ్మల్ని బతుమాలుకుంటున్నానంటున్నాడు పేతురు గారు. ఎలాగుండాలండి? మనకి మంచి ప్రవర్తన ఉండాలి కదా. దేవుని నమ్మేమన్నప్పుడు నేనంటే నా మంచి ప్రవర్తన చూస్తే అనేక మంది మారిపోతారు. మనం వాళ్ళకి నమ్ముకొని సువార్త చెప్పక్కర్లేదు. నీ ప్రవర్తన, నీ జీవితమే, నీ మార్పే వాళ్ళు ఎలాగుంటుంది? మారుతుంది. కొంతమంది మనల్ని ఏం అనలేకపోవడం కానీ కారణం ఏంటంటే, నీ మంచి ప్రవర్తన చూసే నేనేమనరు. ఎందుకు వెళ్ళరా ఆడి జోడికి? ఎందుకురా? ఆడు మంచోడు, ఆడు అనేది ఆడి చేసుకుంటాడు, ఆడెవడు జోలికి వెళ్ళడం. అంటే ఆ మాట అంటున్నాడంటే నిన్ను ఎంత స్టడీ చేస్తున్నాడో విను, అమాయకంగా కాదు. మరి అంతే కదా. మరి మన స్టడీ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరెవరో నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నాకు తెలియదు వాళ్ళు ఎవరో. వాళ్ళు నా గురించి స్టడీ చేస్తున్నారట. దేవుని స్తోత్రం. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈయన మంచివాడు, ఆత్మీయుడు, నమ్మకమైనడు, దేవుని పరిచయం నమ్మకంగా చేస్తాడు, దేవుని కొరకు ఏదైనా చేయగలడు అని ఒక సర్టిఫికెట్ దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని ఎదుట ఒక మంచి మనస్సాక్షితో, ఒక మంచి ప్రవర్తన. అందుకే ఒక చోటకి వెళ్ళిన వాక్యం చెప్పినప్పుడు, ఒకే ఒక భార్య 2 కొడుకులంటే తెగ నవ్వేసిందో కావిడి ఎదరుండి. ఆ ప్రసంగం అయిన తర్వాత అడుగుతుంది, ఏ అన్న అంటే, అవునమ్మ ఈ మధ్యకాలంలో బ్రాంచ్కో పాస్టరం ఉంటుంది, అందుచేత ఏకైక భార్య
జీవితాంతకాలం ఆవిడ తప్ప ఇంకెవరు లేరు యేసు రక్తం ఇచ్చేయి, 2 కొడుకులు ఉన్నారు అని చెప్పేది. అందుకే కారణం ఏంటంటే దేవుని ఎదుట ఒక మంచి మనస్సాక్షితో మంచి ప్రవర్తన కావాలి కదా. మంచి ప్రవర్తన కావాలి, దేవుడు కోరుకునేది అదే. అన్యజనుల మధ్యలో మనం ఎలాగ ఉండాలి? ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అలా కొట్టేసుకుని, ఎలాగెలా తిట్టేస్తే ఇంక అన్యుడికి నీకు మనకి తేడా ఏంటి కదా. మరి ఆయన అదే ఆయన అన్న పదం ఒకటండి, దర్శన దినమందు. ఏంటంట చెప్పండి? వాటిని బట్టి దర్శన దినమందు దేవునిని మహిమపరిచినట్టు. దర్శన దినం కాదు, విమర్శ దినం అది కదా. నువ్వు చేసే పనులన్నిటికీ మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే మరి ప్రతి దానికి ప్రతిఫలం ఉండదా? హలో, ప్రతి వానికి జీతం సిద్ధపరిచాడు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఇది 3వది. 4వదిగా మనం చూస్తే ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా చాలా కావలసిన పాయింట్. ఇది ఇక్కడే ఉంది. 4వ అధ్యాయం 1 పేతురు 10వ వాక్యం చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నానా విధమైన కృప విషయమై అదమ్మా ఏంటమ్మా, మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయాలి. ఏముండాలి? మంచి గృహ నిర్వాహకులు. బాబు ఇద్దరు ఇక్కడ అర్థమవుతుందండి. ఎలా ఉండాలి మనం? మంచి గృహ నిర్వాహకుడు అంటే ఏమంటే, నిర్వాహకుడు అనే పదానికి ఏంటంటే అర్థం నిర్వాహకుడు. అన్నీ చేసేవాడు. తెచ్చే పని ఆయన అంటే, ఈ తెచ్చిన తర్వాత అన్నీ సెట్ చేయవలసింది మీరు. గృహ నిర్వహణలో మెయింటెనెన్స్, నిర్వహణ. తెచ్చే పని ఆయన అయితే తెచ్చిన దాన్ని ఏం చేయాలి? నీ మొగుడు బిస్కెట్లు మొగుడే అనుకో, తెచ్చి 100 రూపాయలు ఇచ్చాడు అనుకో, నువ్వు ఆ 100కు ఇంకో 100 అప్పు చేస్తే ఆడికంటే అమ్మ మొగుడుదాను నువ్వు. అలా కాదు. మరి గృహ నిర్వహణ అనేది ఏంటంటే, ఆడపిల్ల ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి? అలాగంటే మగ పిల్లలు జాగ్రత్తగా ఉండొద్దని కాదు, వాళ్ళకే ఉండాలి. మరి దేవుని స్తోత్రం. మనకి ఎప్పుడూ కూడా, నేను ఎప్పుడు చెప్తున్నాను, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు అవకాశం ఉంటలే. ఎందుకు? ఈ రోజున మన అప్పుల్లాగే ఉన్నట్టున్నాయి. మన డబ్బులన్నీ కూడా దేనికి కట్టేస్తున్నాం? వడ్డీలకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? ఈ రోజున మన పరిస్థితి ఇట్లాగుంది. గృహ నిర్వాహకత్వం అంటే దేవుడు నిన్ను నమ్మి ఒక గృహాన్ని నిర్వాహకుడుగా నీకు, నిర్వాహకురాలుగా నీకు. ఇక్కడ బ్యాలెన్స్ ఉండాలి, ఇక్కడ బాధ్యత ఉండాలి. అయితే ఈ గృహ నిర్వాహకత్వంలో ఏం చేయాలంటే, మెయిన్ ఉండవలసింది ఒకరి మీద ఒకరికి ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? చెప్పాలి. గృహ నిర్వాహకత్వంలో ఏముండాలి అంటే, భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకి ఏముండాలి? నమ్మకం ఉండాలి, అనుమానం కాదు. ఎప్పుడైతే ఆ నమ్మకత్వం ఏర్పడుతుందో మంచి గృహ నిర్వాహకుడుగా నీవు ఉండగలవు, మంచి గృహ నిర్వాహకురాలుగా నీవు ఉండగలవు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు చెప్పుతూ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట అంటాడు. 1 కొరింథీ 4వ అధ్యాయం 1వ వచనం. ఇలాగుననే క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మ విషయములో ప్రతి మనుషుడు భావించాలి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడయుండుట అవశ్యం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏమండి? గృహ నిర్వాహకుడైన వాడు ఎలాగుండాలంట? అమ్మమ్మ ఎలాగుండాలంట? నమ్మకంగా ఉంటేనే మంచి గృహ నిర్వాహకులుగా ఉండగలము. భార్య మీద భర్తకి ఏముండాలి? మంచి నమ్మకం ఉండాలి, అనుమానం ఉండకూడదు. వాడు బయలుదేరని లేదు, మళ్ళీ సెంటర్కి వెళ్ళగానే ఫోన్ చేస్తాడు. తలుపు వేసుకున్నావా? తలుపు వేయకుండా ఏం చేస్తుంది? రక్తం వేసి అది ప్రేమో తెలియదు, అనుమానమో తెలియదు, ఏమిటో తెలియదు. మళ్ళీ బంగారం అని పిలుస్తాడు. దేవుని స్తోత్రం. ఎవరినే?
చెప్పండమ్మా. ఏంటి? బంగారం. ఒకసారి నేను ఒక చోటుకి వెళ్ళాం. వెళ్తూ ఉంటే పెద్ద ఆయన 75 సంవత్సరాలు, చిట్టి టీ పట్రా పాస్టర్ గారు వచ్చారన్న. ఏంటి? చిట్టి అండి. ఏంటో బాబు చిట్టి అని పిలిస్తే ఆవిడ చూడండి, ఈయనకి 75 ఏళ్ళు అంటే ఆవిడ 73 ఉంటాయి. ఆవిడ పంజాబీ డ్రెస్ వేసుకుని టీ ఎట్టుకొచ్చింది. ఇంకా నాకు ఇంకా పీసును మాడిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాల. ఓరు బాబు ఎంత బాగున్నారు ఈ వయసులో, ఇంత అన్యాయంలో. అదే మనవా? ఓయ్ వసేవ్, ఓయ్ యావయ్యోయ్, అది హలో. ఒకరి ఎడల ఒకరికి నమ్మకత్వం ఉంటేనే మంచి గృహ నిర్వాహకులుగా ఉండగలం. నిజం చెప్తున్నాను, నమ్మకత్వం అనేది ఉండాలి. నమ్మకత్వం అనేది లేకపోతే అనేక మంది ఈవిడికి నాకు గొడవలు ఎడదామని చూశారు. ఒక ఆయన పందెం కూడా వేసాడు, ఈవిడికి తెలియదు పందెం వేసినాడు. మా పిల్లలే చెప్తారు స్టేట్మెంట్, దేవునికి స్తోత్రం. మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి అని బ్రతుకులాడుతున్నాను. గృహ నిర్వాహకత్వం అనేది దేవుడు అప్పగించాడు నాన్న. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడండి? పౌలు గారు ఏమంటున్నాడు? మీరు మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలని ఏం చేయాలి? మనకి నమ్మకమైన వారుగా ఉండాలి. నేను ఇంకా చెప్పాలి కాబట్టి ఇంకా నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను అంటే 4 విషయాలు చెప్పాను. కాబట్టి నా ప్రియమైన వారులారా, నమ్మకత్వం నేను ఎందుకు ఇంత విపులంగా నేను పదే పదే చెప్తున్నానంటే, ఈరోజు భర్త మీద భార్యకి నమ్మకత్వం, భార్య మీద భర్తకి నమ్మకత్వం ఉండాలి. అప్పుడే నేనేమంటాను, ఆ నమ్మకత్వం ఉన్నప్పుడు మనం ఫైనాన్సెస్ విషయంలో, ఆర్థిక వ్యవహారాలు ఎలాగుంటాం, మాట్లాడాలి, నమ్మకంగా ఉంటాం. ఆ నమ్మకత్వం ఉన్నప్పుడే మీరు మంచిగా పిల్లలను చదివించుకోగలరు. వచ్చిన ఆదాయంతో నమ్మకంగా ఉంటేనే మీ సమస్యలను మీరు తీర్చుకోగలరు కదా. నమ్మకత్వం ఉంటేనే అది జయించేది. ఆయనేమో వచ్చేదాంతో సగం నొక్కేస్తాడు, దేవునికి స్తోత్రం. అది ఇచ్చిన తర్వాత నువ్వు పూర్తిగా నొక్కేస్తే ఎవరు ఏంటి, ఏ పనులు అవ్వు. తర్వాత మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, మనము ఎలాగుండాలి అంటే మంచి సైనికుల వలె ఉండాలి. ఎలాగుండాలి? అపోస్తుడైన పౌలు 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడో యుద్ధమునకు పోయినప్పుడు తన తండ్రితో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. చాలండి. క్రీస్తు యేసునందు మంచి సైనికుని వలె నాతో కూడా నువ్వు ఏం చేయాలి? అమ్మా, విశ్వాసులుగా దైవజనుడితో కలిసి మంచి సైనికుల వలె ఏం చేయాలి? శ్రమను అనుభవించాలంటే శ్రమను అనుభవించాలి. సైనికుని వలె. సైనికుడు ఎంత శ్రమ పడుతున్నాడండి. నైట్ అవ్వగానే మనం హ్యాపీగా పడుకుంటున్నాం, కానీ సరిహద్దుల్లో సోల్జర్స్ అండి, వాళ్ళు చలిలోనైనా అలా గడ్డ కట్టుకుని ఉంటారండి. వాళ్ళ ప్రాణాలను తెగించి సోల్జర్స్, సైనికులు వాళ్ళ శ్రమను అనుభవించైనా సరే మనకు పరుపు మెత్తగా లేకపోతే నిద్రట్టదు, తల కింద దిండి మెత్తగా లేకపోతే నిద్రట్టదు. మనకి సోల్జర్స్ అనేవాడు అలా నిలబడి ఉంటాడని నిద్రపోడు సరిగ్గా. ఆడికి అనుభవించే శ్రమ అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే క్రీస్తు సైనికులుగా, మంచి సైనికులుగా పోల్చాడు. ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడో భౌతికంగా ఈ లోకంలో కూడా మనము క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాలి. అంటే ఒక సైనికుడు ఎలాగ ప్రయాసపడతాడో అలాగ మనం దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, సువార్త ప్రకటన కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు విశ్వాసులుగా మనము మంచి సైనికుల వలె శ్రమను ఏం చేయాలి? అనుభవించాలి కదా. 4వ వచనం అంటున్నాడు, సైనికుడు ఎవడు యుద్ధమునకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలెనని
ఈ జీవన వ్యాపారంలో వాడు చిక్కుకొనడు. చక్కని పదం పెట్టారండి. ఈ రోజున మంచి సైనికులుగా ఉండలేకపోతున్నాం అంటే ఈ జీవన వ్యాపారంలో తలలు ఇలా చూపడండి, పైకి ఎడుతున్నారేంటి, సైడ్కి ఎడుతున్నారేంటి? తప్పదు మరి సబ్జెక్ట్ ఇది. జీవన వ్యాపారంలో మనం ఏమవుతున్నామండి? ఏంటి జీవన వ్యాపారం ఏంటమ్మా? జీవన వ్యాపారంలోకి వెళ్తే మన జాతకాలన్నీ బయట పెడతారు, కానీ బయట పెట్టడానికి అంత సమయం లేదు. జీవన వ్యాపారములో చిక్కుకున్నవాడు మంచి సైనికుడు వలె పోరాడి శ్రమ అనుభవించలేడు. జీవన వ్యాపారంలో చిక్కుకోవడం అంటే తన గురించి తను ఆలోచించుకోవడం. నాకులాగా దేవుని గురించి ఆలోచిస్తాడు, దేవుని సేవ గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడు నా ఆలోచన అదే. జీవన వ్యాపారంలో చిక్కుకుంటే అంతే. మనం జీవన వ్యాపారంలో మనం చిక్కుకొని ఈ రోజున ఎంత సతమతమవుతుందో చెప్పండి. ఒకప్పుడు అండి దేవునికండి అన్ని విషయంలోనే ముందుగా ఉండేనండి, ఇప్పుడు వెనకైపోవా? వెనక ఎందుకు అయిపోయావు అంటే జీవన వ్యాపారంలో చిక్కుకున్నావు. మరి నేను డీటెయిల్స్లోకి వెళ్ళను, మరి అందుకే ఉండలేకపోతున్నాం. ప్రార్థన అంటే ఉండలేకపోతున్నాం కదండి. మరి చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎలాగ ఉండాలనుకున్నాడో తెలుసా? మంచి సైనికుడు వలె. ఎలాగ ఉండాలంటే మనం మంచి సైనికుడు వలె. మంచి సైనికుడు ఎలాగ పోరాడతాడు, మనం పోరాడాలి. బైబిల్లో దేని పక్షాన పోరాడాలంటే సువార్త పక్షముగా మనము పోరాడాలని వాక్యం చెప్తాం. క్రీస్తు సైనికుల వలె శ్రమలు అనుభవించడానికైనా మనం సిద్ధపడాలి. నేను సువార్త ప్రకటించాలి. నా ప్రభువు కోరుకునేది అదే, నా ప్రభువు ఆశించింది అదే. నేను అలాగ ఉంటాను, నేను అలాగ జీవిస్తాను అనడానికి ఒక బలమైన తీర్మానం మనలోనికి రావాలి. ఇప్పుడు ఆరోదిగా మనకు కావలసింది ఏంటంటే మంచి సాక్ష్యం కావాలి. ఏం కావాలి? మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ఓకే. సంగమునకు వెలుపల వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. ఏముండాలి? 3వ యోహాను పత్రిక 12వ వాక్యం కూడా చదువుదాం. దేమెత్రి అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము కూడా. ఇప్పుడు దేమెత్రి అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు. ఏముండాలి మనకి? దేవుని నమ్మేమంటే అబ్బా ఏముండాలి మనకి? అదే మంచి సాక్ష్యం ఉండాలి మనకి. బోధించే సేవకుడైన నాకు కూడా ఏముండాలి? మంచి సాక్ష్యం ఉండాలి. ఈరోజు సేవకులకు కొంతమందికి మంచి సాక్ష్యం లేదండి. నేనేమంటానో తెలుసా? మీకు మంచి సాక్ష్యం ఉంటే మీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. మంచి సాక్ష్యం ఉంటే ఇంక అన్నీ బాగానే ఉంటాయి. ప్రార్థన ఉంది, మంచి సాక్ష్యం లేకపోతే ఎలాగా? వాక్యం చదువుతావు, మంచి సాక్ష్యం ఉండాలి కదా. మంచి పరిచయం చేస్తావు, నువ్వు బండబడ్డ గాడిదలాగా పనిచేస్తావు, మంచి సాక్ష్యం ఉండాలి. ఒక మాట చెప్పనా, నువ్వు మంచిగా ఉన్నా ఎవడోడు అక్కడ అన్నాడు, ఏమన్నాడు? 3వ అధ్యాయం 1 తిమోతి 3:7 ఏమన్నాడు? మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘము వెలుపల వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడు. నిందలు వస్తాయి, అపవాది ఉరిలో వడుతాడు, కానీ మంచి మనస్సాక్ష్యం ఉన్నావు, మంచి సాక్ష్యం ఉన్నవాడు నిందల పాలైన. నేను చెప్తున్నాను, ఎన్ని నిందలు తెలిసానన్న. ఈ అభిషేకం లేనోడు ఎన్ని మాటలంటే అన్ని మాటలండి. నోరు ఎలా పడితే అలా మాట్లాడేసి నాకు నిజంగా అవన్నీ హృదయంలో ఉండిపోయింది. అవన్నీ నిందలే. దేవుని అభిషేకం ఉందో లేదో తెలీదు. ఆడన్నంత మాత్రం అభిషేకం లేకుండా పోద్దా? దేవుడు పిలుపు లేకపోతే ఇన్ని కష్టాలు ఇన్ని సేవలు అయితే ఎప్పుడూ పారిపోదుగా. నా ద్వారా ఈ మందిరం ఎప్పుడైతే కట్టబడిందో దేవుడు నన్ను పిలిచాడనడానికి నిదర్శనం అదే. నిందలు వస్తాయి, కానీ ఆ నిందల్లో మన మంచి సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి. అపవాది ఎన్ని ఊర్లండి,
ఇప్పటికీ ఎడతా ఉంటాడు ప్రాణం కుదురు లేకుండా. ఎన్నో ఊర్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్ని బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఇన్ని పరిస్థితులు మన జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉన్నాయి. మనకి ఏముండాలండి? అమ్మ డబ్బు లేకపోయినా పర్లేదు, సరైన ఇల్లు లేకపోయినా పర్లేదు, కానీ మనకి ఏం కావాలి నాన్న? మంచి సాక్ష్యం కావాలి. ఈ రోజున దేవుడు మన నుండి కోరుకునేది అదే నాన్న. నీ గురించి, నా గురించి, మన గురించి మంచి సాక్ష్యం నువ్వు పొందిన వాడుగా ఉండాలి. దేమేత్రి అనేవాడు సత్యమును బట్టి ఏం పొందాడట? మంచి సాక్ష్యం పొందాడట. మరి నీ సంగతి, నా సంగతి? నోరిప్పితే అన్ని నాలుగు మాడతాయి. దాన్ని బట్టి మనకి ఏం సాక్ష్యం వస్తుంది అబ్బాయి? ఒక రోజున ఈ రెడ్డి గారు నాతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, నేను ఒక వ్యక్తితో మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. నన్ను చూడగానే అవతల వ్యక్తిని రెడ్డి గారికి ఈయన పాస్టర్ గారు అని అర్థమైంది. ఆడంటాడు, ఆడెవడో పాస్టర్కి డబ్బులు ఇచ్చాడట. ఆడంటాడు అన్నట్టుకుని, యాడు మీ పాస్టర్లు అందరూ ఇలాగ ఉంటారండి అని అన్నాడు. ఓయ్ అన్నాను. ఏం మీ పాస్టర్లు అందరూ ఇలాగ ఉంటాం ఏంటని అంటే, అసలు కథ ఏంటి చెప్పాను నన్ను. అదేంటండి బాబు, ఇంట్లో ఉండి ఆ పిల్లోడు చేత లేడని పెడతాడండి బాబు ఎప్పుడు వెళ్ళినాని. నువ్వు అంత క్లారిటీకి ఎందుకు చెప్తున్నావు అంటే, బండి ఆడింటికాడు మానేసి పక్కింటికాడు ఆడుతున్నాడండి బాబు. ఇప్పుడు ఆడి పని ఏంటి అంటే, ఆడేమన్నాడు నన్ను, నాకు ఎలాగుంటా చెప్పండి మరి నేను అలాగుంటానా? అసలు కాబూలప్పే తీసుకొని ఏచి రక్తమేచి యథార్థమైన మనసుతో చెప్తున్నాను. ఎవరికైనా మనకే బాగుండా మనం ఎవరికే బాగా ఉండకూడదు. ప్రేమ విషయంలో తప్ప ఎవరికి ఎప్పుడు అచ్చు ఉండకూడదు. ఎంతోమందికి చేతులు సాయం చేసిన ఈరోజు దేవుని ఎదుట మంచి సాక్ష్యం. మీరందరూ ప్రార్థన చేయండి. ఇప్పుడు ఆడికి సరిగ్గా సమాధానం చెప్పాను. ఇప్పుడు ఏమైంది? అతని గురించి ఇతను ఏ సాక్ష్యం ఇస్తున్నాడండి? మరి నీ గురించి ఎవడా? నా గురించి ఎవడా? అందుకే నేను ఎక్కువగా నేను ఎవరైనా ఉంటే విత్తిన సెకండ్ కూడా ఉండకుండా వచ్చేసేది. ఎందుకంటే నేను మీతో మాట్లాడకపోవడం కనుక మళ్ళీ మాట్లాడతాను, టక్కన ప్రార్థన వచ్చేస్తాను. మా పాస్టమ్ కూడా ఉంటేనే కూర్చుంటాను మాట్లాడడానికి. దుష్టునికి అవకాశం ఇవ్వకున్నట్లు మన సాక్ష్య జీవితాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవడం ఎంతో ప్రాముఖ్యం. అక్కడ ఉంది అపవాది ఊర్లు ఒడుతాడండి. ఆ ఊరుల్లో మనము పడిపోకుండానట్లు సంఘము వెలుపల వారి ఎడల ఏం కావాలి? మనకి మంచి సాక్ష్యం కావాలి. ఇది ఎన్నోది? 6వది. చివరిది 7వది. అపోస్తుడైన పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అన్నారు, మంచి పోరాటం నేను పోరాడి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని. అమ్మ ఏ పోరాటం రా? మంచి పోరాటం. అందరూ చెప్పండి ఏంటి? అందరూ చెప్పాలి ఏంటండి? మంచి పోరాటం పోరాడాలి. నేను ఒకసారి చెప్పాను పోరాటం గురించి, పాపముతో పోరాడాలి అని, ప్రార్థనలో పోరాడాలి అని. ఒకసారి నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో. అపవాదితో మనం ఏం చేయాలి? పోరాడాలి అని. మంచి పోరాటకుడికి జీవితాంత కాలంలో పాపముతో పోరాడుతూ ఉండాలండి. సాతానుతో మనం ఏం చేయాలి? పోరాడుతూనే ఉండాలి. ఈయనేమంటాడు? మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను ఏం చేశాను అంటే కాపాడుకున్నాను. ఇప్పుడు చెప్పండి, మంచి నమ్మకం, మంచి మనస్సాక్షి, మంచి ప్రవర్తన, మంచి గృహ నిర్వహణ, మంచి సైనికుడుగా, మంచి సాక్ష్యము, మంచి పోరాటం, ఇవి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి మోకరించి నువ్వు ప్రార్థన చేసి, దేవుడు కోరుకున్నది, ప్రభువా ఇవి 7 నాలో ఉండాలి నాయన అని. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి, నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు అనాలోచితంగా ఉండొద్దు. దేవుడు నీతో మాట్లాడాడు కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. దైవజనురాలు చివరి ప్రార్థన చేయబోతున్నారు. అవునయ్యా, నిజమే, మంచి నమ్మకం నాలో ఉండాలి, మంచి మనస్సాక్షి నాకు కావాలి, మంచి ప్రవర్తన నాకు కావాలి. ఈ విధంగా ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేద్దాం. దైవజనురాలు ప్రార్థన చేస్తాం.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ దాసుని అభిషేకించి ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన, నీ ఇంటిలో నా ప్రభువా, నీ మందిరములో నీ ఎదుట నాయన మంచి నమ్మకము కలిగి ఉండాలని ప్రభువా. అయ్యా నాయన, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని నాయన. అయ్యా నా ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు నాయన. మంచి సాక్ష్యము కలిగి ఉండాలని ప్రభువా. అయ్యా నాయన, మంచి సైనికుల వలె ఉండాలని నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. మంచి పోరాటం పోరాడే వారుగా మేము ఉండాలని నాయన. నీకు స్తోత్రాలు నాయనా. నా తండ్రి, రాత్రి ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా నా తండ్రి, అటువంటి జీవితాలను మేము అలవరుచుకుని నాయన. అయ్యా నా ప్రభా, మంచి మనస్సాక్షి కలిగిన వారమై తండ్రి. అయ్యా నా ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. మంచి సాక్ష్యం మేము కలిగి ఉండాలి అయ్యా నాయన. మంచి నమ్మకత్వం మాలో ఉండాలి నాయన. మంచి పోరాటం పోరాడాలి తండ్రి. అయ్యా, అటువంటి కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రినైనా విత్తబడిన ఈ మాటలు ప్రభువా మా హృదయాలలో భద్రపరుచుకుని నైనా అయ్యా నీ వాక్యమునకు ఉపదేశానికి అప్పగించుకొని ప్రభువా. అయ్యా నాయనా, నా తండ్రి, ఏ లోపాలున్నాయో వాటిని మేము సరి చేసుకుని ప్రభువా. అయ్యా నా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ఎదుట ప్రభువా మంచి వారముగా ఉండే కృప దయచేయనైనా. అయ్యా, మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలని మాట్లాడావు తండ్రి. అయ్యా నా ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. దేవా నా తండ్రి, ఒకరి ఎడల ఒకరు నమ్మకము కలిగి బ్రతకాలని నాయనా. అయ్యా, నీ దైవ సేవకులకి లోబడి ఉండాలని ప్రభువా. అయ్యా, నీ యొక్క ఉపదేశానికి మేము లోబడి జీవించాలని నాయనా. అయ్యా నా తండ్రి, అనేక విషయాలు ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు నాయనా. అయ్యా, నీ వాక్యమునకు నీ యొక్క ఉపదేశానికి ప్రభువా మా జీవితాలను మమ్మల్ని మేము అప్పగించుకుని ప్రభువా నీకు వందనాలు తండ్రి. వాక్య ప్రకారంగా బ్రతకటానికి, వాక్య ప్రకారంగా జీవించడానికి, వాక్య ప్రకారంగా నడవటానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసము, ప్రభు బిడ్లారా, ఇక్కడ కూడినెల్లరకు వాక్యముని బిడ్లకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవచ్యపరంతలప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.